హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో నేను ఇదివరకే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కి ఎలా అప్లై చేయాలో లైవ్ లో ఒక అప్లికేషన్ ఎంటర్ చేసి చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. సో దీనికోసం మొదటగా తెలంగాణ ఆర్టీఏ సైట్ ఓపెన్ చేయాలి. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడమైంది. మీరు కావాలంటే అక్కడి నుంచి మీ మొబైల్లోనే ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో లింక్ ఓపెన్ చేశాక ఈ విధంగా అన్ని సర్వీసెస్ కనిపిస్తాయి. ఇందులో కింద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ దగ్గర గనక ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడ ఎస్ లేదా నోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గో పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కింద బాక్స్ లో ఫస్ట్ కాలంలో ప్రస్తుతం మీ దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద లైసెన్స్ ఇష్యూడ్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీ లైసెన్స్ పై రాసి ఉంటుంది. అలాగే కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని కింద మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ న్యూ విండోలో మన పాత లైసెన్స్ పై ఉన్న డీటెయిల్స్ సరిగా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇక కింద మీరు ఏ కంట్రీ అయితే విజిట్ చేస్తున్నారో ఆ కంట్రీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని కింద స్క్రీన్ లో చూపించినట్టు మీ పాస్పోర్ట్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక పాస్పోర్ట్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. మరియు కింద పాస్పోర్ట్ ఎక్కడ ఇష్యూ అయిందో ఎంటర్ చేయండి. ఇక పక్కన మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని కింద మీ పాస్పోర్ట్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉందో డేట్ ని ఎంటర్ చేయండి. మరియు దాని కింద మీరు ఏ డేట్ కి ఫారెన్ వెళ్తున్నారో ఎంటర్ చేయండి. ఇక చివరగా మీకు పాస్పోర్ట్ ఇష్యూ అయిన డేట్ ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఇక చివరగా ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ విండోలో మీకు నచ్చిన డేట్ లో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళడానికి డేట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ స్లాట్ టైం ని సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక న్యూ విండోలో ఆన్లైన్ అప్లికేషన్ నంబర్ తో పాటు అన్ని చార్జెస్ తో కలిపి మనం పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. సో ఈ అమౌంట్ అనేది వెహికల్ కేటగిరీని బట్టి మారుతూ ఉంటుంది. సో చివరగా అమౌంట్ పే చేయడానికి పే నౌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక న్యూ విండోలో పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ లో కార్డ్ ద్వారా గానీ లేదా వ్యాలెట్ ద్వారా గానీ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి అమౌంట్ ని పే చేయాలి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే మళ్ళీ ఇక్కడ ప్రింట్ కోసం మెయిన్ స్క్రీన్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ తో పాటు మీ ఒరిజినల్ పాస్పోర్ట్ మరియు ఆధార్ కార్డ్ మరియు మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మెడికల్ సర్టిఫికేట్ అండ్ మీ పాస్పోర్ట్ ఫోటో మరియు మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్, ఇక చివరగా మీకు కన్ఫర్మ్ అయిన వీసా, ఇవన్నీ ఒరిజినల్స్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ తీసుకొని మీరు బుక్ చేసుకున్న స్లాట్ డేట్ లో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. అక్కడ మీ ప్రూఫ్స్ వెరిఫై అయ్యాక 5 to 7 days లో మీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ అడ్రస్ కి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను.